హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను. అది రూమ్ స్ప్రే తక్కువ ఖర్చుతో ఎట్లా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రూమ్ స్ప్రే వలన మనకి ఇప్పుడు బయట రూమ్ స్ప్రేలు అనుకోండి, కొన్నవి ఆ ఘాటు స్మెల్ అవి చాలామందికి పడవు. కొంతమందికి అయితే ర్యాషెస్ కూడా రావచ్చు. సో మన ఇంట్లోనే న్యాచురల్గా ఇంట్లో ఉండే వస్తువులతోటి ఎట్లా చేసుకోవాలి, వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఎంతెంత క్వాంటిటీ తోటి అవి వేసుకోవాలి అన్నీ చెప్తాను. మిస్ అవ్వకుండా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. రూమ్ స్ప్రేకి కావాల్సింది మల్లెపూలు, లవంగాలు, దాల్చిన చెక్క. ఇవి దాల్చిన చెక్క మనం మంచి న్యాచురల్ స్మెల్ని ఇస్తుంది. అలాగే ఇంట్లో వాడే ఫ్యాబ్రిక్ లిక్విడ్, అది ఏదైనా సరే, మీరు ఇంట్లో వాడుకునేది ఏదైనా పర్వాలేదు. సాఫ్ట్నర్, కంఫర్ట్, మీరు ఇంట్లో సాఫ్ట్నర్ ఏదైతే వాడతారో దాన్ని మీరు యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. వాటర్, నేను లీటర్ వాటర్ తీసుకున్నాను. లీటర్ వాటర్కి ఫ్యాబ్రిక్ ప్యాకెట్ 10 రూపీస్ ప్యాకెట్, కంఫర్ట్ 10 రూపీస్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇప్పుడు అవిగోండి లవంగాల ప్యాకెట్ తీసుకున్నాను. ఆ లవంగాలు, చెక్క ప్యాకెట్ తీసుకున్నాను. ఆ చెక్క రెండు కలిపి మిక్సీకి వేయాలి. ఈ లవంగాలు, చెక్క అన్నీ హానికరమైనటువంటివి కావు. దోమలు కూడా పోతాయి. రూమ్లో దోమలు ఉంటాయి కదా, కర్టెన్స్ వెనకాల, బట్టల వెనకాల చాలా దోమలు ఉంటాయి. సో మనం ఆ బట్టల మీద, కర్టెన్స్లోని మనం స్ప్రే చేస్తే ఆ దోమలు కూడా పోతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ దాల్చిన చెక్కని, లవంగాల్ని మెత్తగా పౌడర్ చేసుకొని దాన్ని మనం వాడుకోవాలి. అలా వాడుకుంటే బాగుంటుంది. అలాగే చూడండి ఫ్రెండ్స్, వాటర్ని హీట్ చేసుకోవాలి, బాగా బాయిల్ చేయాలి. అంటే బాగా బుడగలు వచ్చి మరుగుతున్నప్పుడు ఆ వాటర్ కాగేలోపు ఈ ఫ్యాబ్రిక్ లిక్విడ్ని ఒక మీ దగ్గర ఉండేటువంటి ఒక బౌల్లోకి ఫ్యాబ్రిక్ లిక్విడ్ ప్యాకెట్ని, మీరు ఇంట్లో వాడుకునేది, ఒకవేళ ఇంట్లో వాడుకునేది అయితే మీరు చిన్న దానికి ఇస్తాడు కదా క్యాప్, ఆ క్యాప్తో 1 లీటర్కి 3 కప్స్ వేసుకోండి వాడిచ్చేదాంతో. కంఫర్ట్ అయితే 1.5 కప్ సరిపోతుంది. అంటే మీ స్మెల్ మీకు పర్వాలేదు, కంఫర్ట్ స్మెల్ పడుతుంది అనుకుంటే కంఫర్ట్ హెవీగా వాడుకోండి, లేదంటే తక్కువగా వాడుకోండి, అది మీ ఇష్టం. లవంగాలు మాత్రం మీరు ఎన్ని తీసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. లవంగాలు కూడా మంచి న్యాచురల్ స్మెల్ని ఇస్తాయి కాబట్టి ఈ లవంగాలు, చెక్కని మీరు ఎంత వాడుకున్నా పర్వాలేదు, ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు ఇంట్లో దోమలు ఎక్కువ ఉంటే ఒక నిమ్మకాయ తీసుకుని, నిమ్మకాయకి లవంగాలు గుచ్చి తలుపులు మూలను పెట్టినా కూడా దోమలు ఉండవు. అది ఒక చిన్న చిట్కా. మీకు నచ్చితే యూస్ చేయండి, ట్రై చేయండి. నిమ్మకాయకి ఈ లవంగాల్ని గుచ్చి తలుపుల మూలను పెట్టండి. చూసారు కదా వాటర్ ఎలా బాయిల్ అవుతుందో. ఇలా బాయిల్ అయిన తర్వాతే మనం తీసుకొని ఆ వాటర్లో, నేను చెప్పా కదా లీటర్ వాటర్ తీసుకున్నాను నేను, ఆ వాటర్లో ఈ మల్లెపూలు ట్రాన్స్ఫర్ చేయాలి. మల్లెపూలు వేసుకోవాలి. మల్లెపూలని అందులో మీకు ఏ స్మెల్ ఇష్టమైతే ఆ స్మెల్, ఓన్లీ మల్లెపూలే వాడాలని లేదు. సన్నజాజులు, వీరజాజులు, అదేంటది సంపంగి, ఇలా మీకు ఏది నచ్చితే ఆ పువ్వులు వాడుకోండి. ఆ ఫ్లేవర్ వస్తుంది మీకు స్మెల్. ఓకేనా? చూసారు కదా, అలా మల్లెపూలు అందులో ట్రాన్స్ఫర్ చేసి కింద మీద ఒక్కసారి కలయబెట్టి మూత పెట్టేసేయండి. ఆ మూత పెడితే ఆ మల్లెపూల్లో ఉన్నటువంటి ఆ రసం అంతా కూడా అందులోకి దిగుతుంది కాబట్టి మీకు బాగుంటుంది స్మెల్. ఆ వాటర్ వాడుకుంటే స్మెల్ బాగుంటుంది. మూత పెట్టేసి ఒక 5 to 10 minutes
లేదు 10 to 15 మినిట్స్ వాటర్ చల్లారేదాకా ఉంచినా పర్వాలేదు. చూసారు కదా వాటర్ కూడా కలర్ ఎలా చేంజ్ అయిందో, మల్లెపూలు అందులోకి రసం దిగి వాటర్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇంకా పొగొస్తుంది, బట్ నేను వడకట్టేసాను ఫ్రెండ్స్ చాలా ఫాస్ట్గా. కాకపోతే మీరు కొంచెం చల్లరాక వడకట్టుకుంటే మీకు కింద మీద అవ్వకుండా ఉంటుంది. సో బాగా చల్లారటానికి మాత్రం టైం పడుతుంది, ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది. ఓకేనా. ఇప్పుడు దాన్ని మనం ఏదైతే ఫ్యాబ్రిక్, కంఫర్ట్, లవంగ చెక్క పౌడర్ వేసుకున్నామో చూసారు కదా, అదిగోండి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఫ్యాబ్రిక్ లిక్విడ్, కంఫర్ట్ లిక్విడ్, లవంగ చెక్క పౌడరు. మీ దగ్గర ఉంటే కర్పూరం కూడా వేసుకోండి ఫ్రెండ్స్. నా దగ్గర లేక నేను వేయలేదు. కర్పూరం కూడా వేసుకుంటే అది కూడా బాగుంటుంది. మనకి ఇవేమీ హానికరమైనవి కావు. అంటే చాలా స్ప్రేలు చాలామందికి, నాకైతే పడదు ఫ్రెండ్స్. బాడీ స్ప్రే కానీ ఈ రూమ్ స్ప్రేలు కానీ ఘాటుగా స్మెల్ వస్తే పడదు. సో ఎలా అని చూస్తుంటే నాకు వచ్చిన ఐడియా అని నేను చెప్పాను, కానీ నేను యూట్యూబ్లో చూసే తెలుసుకున్నాను రూమ్ స్ప్రే ఇంట్లో చేయొచ్చు అని. సో మీతో కూడా షేర్ చేసుకుందాము. ఎంతవరకు పనిచేస్తుంది అని ట్రై చేశాను. నిజంగానే పనిచేసింది ఫ్రెండ్స్, చాలా బాగా పనిచేసింది. ఇంట్లో దోమలు కూడా లేకుండా మంచి స్మెల్, కంఫర్ట్, ఫ్యాబ్రిక్, లవంగ చెక్క, ఇవి చాలా మంచిగా స్మెల్ వచ్చింది. స్మెల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. లైట్గా మీరు కంఫర్ట్ ఫ్యాబ్రిక్ది వేసుకున్నప్పుడు మీ ఘాటు తెలుస్తుంది మీకు, ఆ ఘాటుని బట్టి వేసుకోండి, మరీ ఎక్కువగా కాకుండా. ఓకేనా. అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని వడకట్టేసాను కదా. లవంగ చెక్క ఇంకా బాగా పౌడర్ చేస్తే మీకు అట్లా తేలకుండా ఉంటుంది. బట్ ఓకే, నో ప్రాబ్లం. అలా ఉన్నా కూడా ప్రాబ్లమే ఉండదు. స్ప్రే బాటిల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా వాటర్ కలర్ చేంజ్ అవుతూ వస్తుందా, మంచి కలర్ వచ్చింది కదా, బాగుంది. దీన్ని మన రూమ్ స్ప్రేలు ఉంటాయి కదా, స్ప్రేల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అది చూసారా, నేను గరిటె లేదు ఫ్రెండ్స్ నా దగ్గర. గరిటె లేకపోతే ఏం చేశానంటే ఒక హ్యాండ్ వాష్ లిక్విడ్ది ఒక తీసుకొని చిన్నది దాన్ని కట్ చేసి అది దాని మీద పెట్టుకుని దాని ద్వారా పోసాను. అలా పోస్తే కింద మీద పడకుండా ఉంటుందని అలా పోసాను అన్నమాట. ఓకేనా. నేను లీటర్ వాటర్తో చేశాను కాబట్టి నాకు ఓన్లీ రూమ్ ఎక్కువ రోజులు కావాలని కొంచెం. ఎందుకు ఈ స్ప్రేకి నేను అంత ఇంపార్టెన్స్ ఇచ్చానంటే, బెడ్ రీడర్స్ ఉంటారు కదా, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకేమో ఈ స్మెల్స్ అన్నీ పడవు. అదొకటి మనకి, మనం పక్కనే ఉంటాం కాబట్టి మనకి తెలియకపోవచ్చు, బట్ బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఆ రూమ్ ఎటువంటి స్మెల్ వస్తుంది అనేది తెలుస్తుంది. సో ఎప్పటికప్పుడు కర్టెన్స్కి, షెల్ఫ్లోని అన్నిటికీ స్ప్రే చేసుకుంటూ ఉంటే లైట్ ఫ్లేవర్ తోటి మంచిగా స్మెల్ వస్తుంది, ప్లజెంట్ స్మెల్ వస్తుంది. సో దానికోసమని నేను ఈ స్ప్రేకి అంత ప్రిఫరెన్స్ ఇచ్చి చెప్తున్నాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదిత్య సునీత. చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు వీడియో లైక్ చేయటం వలన ఏంటంటే ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది, సో ప్రమోట్ అవుతుంది. నేను ఇంకా మంచి వీడియోలు చేయడానికి నాకు సపోర్ట్ అవుతుంది. సో తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి, అలాగే కామెంట్ చేయండి. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ సో మచ్.